మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలపై కొత్త టోల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే కష్టకాలంలో ఉన్నప్పుడు తమకు అండగా నిలిచిన మిత్రదేశాలకు మాత్రం ఈ ఫీజుల్లో మినహాయింపులు ఉంటాయని ప్రకటించింది. చైనా రాజధాని బీజింగ్ లో జరిగిన వరల్డ్ పీస్ ఫోరంలో చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రెహమానీ హర్ముజ్ జలసంధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధి ఇరాన్ ప్రాదేశిక జలాల్లో భాగమని, ఆ మార్గం గుండా వెళ్లే వాణిజ్య నౌకల నుంచి ఖచ్చితంగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపారు. తాము విధించబోయే ఈ రుసుమును టోల్ ట్యాక్స్ గా భావించకూడదని అబ్దుల్ రెజా రెహమానీ తెలిపారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు భద్రత కల్పించడం, వాటి కదలికలను నిరంతరం పర్యవేక్షించడం, భారీ సంఖ్యలో నౌకల రాకపోకల వల్ల కలిగే పర్యావరణ ప్రతికూలతలను ఎదుర్కోవటానికి ఈ సేవా రుసుమును వినియోగిస్తామని వివరించారు. అయితే యుద్ధం జరిగిన సమయంలో తమకు మిత్రపక్షాలుగా ఉండి అండగా నిలిచిన దేశాలకు ఈ ఫీజు వసూలు విషయంలో ప్రత్యేక రాయితీలిస్తామని రెహమానీ వెల్లడించారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి ఛార్జీలు వసూలు చేయాలనే ఇరాన్ ఆలోచనను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ రెహమాన్ వ్యాఖ్యలతో టెహరాన్ ఆ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అమెరికా ఇరాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని ముగించేందుకు ఇటీవల ఇరు దేశాల మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయరాదనే షరతు విధించారు. 60 రోజుల గడువు ముగిసిన తర్వాత ఏమిటనే దానిపై స్పష్టత లేదు. శాశ్వత శాంతి ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ కొత్త సర్వీస్ ఛార్జీల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ప్రపంచంలోని ముడి చమురు, LNG ఎగుమతుల్లో దాదాపు 5వ వంతు హర్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా టెహరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశానంటాయి. అమెరికాతో ప్రాథమిక ఒప్పందం కుదిరిన తర్వాత ఇరాన్ ఈ వ్యూహాత్మక జలమార్గాన్ని తిరిగి తెరిచింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్న తరుణంలో రుసుం వసూలుకు సంబంధించి ఇరాన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చకు తెరలేపాయి.